హే గాయ్స్, ఛానల్‌కి ఎవరైనా కొత్తగొస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోలో ఏదైతే పెట్టానో అది చాలామంది సోర్స్ కోడ్ అయితే అడిగాను. నేను అది గిithubలో అయితే పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి గాయ్స్. అండ్ ఇప్పుడొచ్చేసరికి నేను ప్రాజెక్ట్ అయితే చేద్దాం. అది ఏంటంటే మూవీ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ మూవీ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇది పార్ట్స్‌గా డిపెండ్ అయ్యి ఉంటది. మీరు పార్ట్స్‌గా చూడాల్సి ఉంటది. నేను షార్ట్ వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి పార్ట్ 1 అనమాట. మూవీ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నావ్ బార్ అయితే కావాలి. సో, ఆ నావ్ బార్ ఈరోజు క్రియేట్ చేద్దాం. అండ్ రైట్ క్లిక్ ఇవ్వండి. న్యూలోకెళ్ళండి. ఫోల్డర్. ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాని పేరు ప్రాజెక్ట్ అని పెట్టాను. సో, మీరు సింపుల్‌గా ప్రాజెక్ట్ అని పెట్టిన తర్వాత అండ్ మీరు విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక నిమిషం గాయ్స్ లోడ్ అవుతుంది. ఆ! ఓకే. ఫైల్‌లోకెళ్ళండి. ఫైల్‌లోకెళ్ళిన తర్వాత ఓకే. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ కనపడుతుంది కదా! ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసి మీరు ఈ ఫోల్డర్ ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడికెళ్ళండి. నేను డెస్క్‌టాప్‌లో ప్రాజెక్ట్‌లో సేవ్ చేశా కాబట్టి ప్రాజెక్ట్ అనే ఫైల్‌ని ఓపెన్ చేశాను. అండ్ ఓపెన్ చేయంగాల్నే ఇక్కడ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ నేను ఆల్రెడీ సేవ్ చేశాను. ఇదిగోండి ఇలా కొట్టాలి ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్. ఓకే. నేను ఆల్రెడీ కొట్టా కాబట్టి నా దగ్గర ఉందని చెప్తుంది. సో, ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఈ ఫైల్‌ని మొత్తం సేవ్ కొట్టాను. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే క్రోమ్‌లోకెళ్ళండి. అండ్ క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. వేర్ ఇట్ ఈస్ ఇదిగోండి గైస్. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ సెర్చ్ బార్‌లో అండ్ బూట్ స్ట్రాప్ అని కొడుతున్నాను. ఓకే. బూట్ స్ట్రాప్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇంటర్జెక్షన్ ఉంది కదా! ఇందిట్లోకెళ్ళండి. సో, ఇందిట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక కోడ్ కనపడుతుంది. సో, దీని పైన ఏముంటదంటే స్టార్టర్ టెంప్లేట్ అని ఉంటది. సో, ఈ కోడ్‌ని మనం కాపీ జేసుకోవాలి గైస్. ఓకేనా? ఈ కోడ్‌ని మనం కాపీ జేసుకుందాం. వేర్ ఇట్ ఈస్ కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. కంట్రోల్-వి పేస్ట్. అండ్ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఓపెన్ లైవ్ సర్వర్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇదంతా తీసేద్దాం. ఓకే. హలో వరల్డ్ అని కనబడుతుంది. ఇన్స్పెక్ట్ నొక్కాను. మీరు స్క్రీన్ రెస్పాన్సివ్ స్క్రీన్ అయితే మీరు చెక్ జేసుకోవాలి ప్రతిసారి. ఎందుకంటే ప్రతి మొబైల్‌లో మంచిగా కనపడాలి. గజిబిజిగా కనపడితే ఇంక దానికున్న అందం పోద్ది కదా! సో, స్క్రీన్ రెస్పాన్సివ్ సైజ్ అయితే చూసుకోండి. అండ్ వచ్చిన తర్వాత ఈ బూస్ట్ యాప్ అందుకే ఉపయోగపడిద్ది. మనం ఎటువంటి కోడింగ్ లేకుండా స్క్రీన్ రెస్పాన్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ కనపడుతుంది. సెర్చ్‌లో నావ్ బార్ ఏంటి నావ్ బార్. నావ్ బార్ అని క్లిక్ చేయండి. ఓకే. చాలా నావ్ బార్ డిజైన్స్ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఓ నావ్ బార్ కనపడుతుంది. నాకేది నచ్చిందంటే నాకిది నచ్చింది గైస్. అండ్ నేను సింపుల్‌గా దీన్ని కాపీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ హెచ్1 హెలో వరల్డ్ అనేది తీసేసాను. సింపుల్‌గా పేస్ట్ చేశాను. అండ్ మీకు స్క్రీన్ కొంచెం పెద్దది చేస్తాను. ఒక్క నిమిషం గైస్. ఓకే. ఇంకొంచెం పెద్దది చేస్తాను. ఓకే. వేర్ ఇట్ ఈస్. నేను ఇక్కడ నావ్ బార్ అయితే చేశాను. ఇదంతా నావ్ బార్ సెక్షన్. సింపుల్‌గా మీరేం చేస్తారంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి. సో, కాపీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కాపీ చేశా కాబట్టి కాపీ చేయట్లే. నేను కాపీ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి అక్కడ మీరు ఏం ప్రాంప్ట్ ఇస్తారంటే మూవీ వెబ్‌సైట్ నావ్ బార్ సీఎస్ఎస్ గివ్ మీ ప్రాంప్ట్. ఒక ప్రాంప్ట్ వచ్చేత్తే ఆ ప్రాంప్ట్‌ని కాపీ చేయండి. అండ్ కాపీ చేసిన తర్వాత మీకొచ్చిన ప్రాంప్ట్‌ని కాపీ చేసుకోండి. ఏది పడితే అదొద్దు. సింపుల్‌గా మీరేం చేస్తారంటే ఆ ప్రాంప్ట్‌ని కాపీ చేయండి. నేను ఈ నావ్ బార్‌ని కాపీ చేశా కదా! నావ్ బారు. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ ఏదైతే ప్రాంప్ట్ అది కాపీ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక నిమిషం గైస్. అండ్ ఇది క్లియర్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ నేను చూడండి. నేను స్క్రోల్ చేస్తున్నా. ఆ! చెలు. ఇక్కడ నేను డిజైన్ ఏ ప్రాంప్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. దీనికి ముందు నేనేమి ఇచ్చానంటే నా నావ్ బార్ ఇచ్చాను. నా నావ్ బార్ ఇచ్చి ఇదిగోండి క్రియేటివ్ ప్రాంప్ట్ ఇది ఇచ్చాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ప్రాంప్ట్ వచ్చింది. ఇదిగో ఈ కోడ్ వచ్చింది. ఈ కోడ్‌ని కాపీ చేసుకున్నాను. అండ్ వేర్ ఇట్ ఈస్ ఈ కోడ్‌ని మొత్తం నేను డిలీట్ చేసేస్తా. డిలీట్ చేసేసి ఫ్రెష్‌గా మళ్ళీ ఏదైతే డీప్‌సీక్ ఇచ్చిందో అది ఓపెన్ చేస్తా. ఓపెన్ విత్ లేయర్ చూడండి గైస్. కానీ ఇక్కడ ప్రొఫైల్ ఎవరిదో వచ్చింది. అండ్ సైన్ వర్స్ అంట. ఏదో నాకు నచ్చలేదు. సో, నచ్చలేదంటే మీరు సింపుల్‌గా మీరు డిలీట్ చేసుకోవాలి. లేదంటే అది మార్చుకోవాలి. నేను ఈ ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాను. ప్రొఫైల్ డాట్ పీఎన్‌జీ గూగుల్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకున్నాను.
అండ్ గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ డాట్ పీఎన్‌జీ కనబడుతుంది నాకు. అండ్ అదిగో పక్కన ఆల్ట్ ప్రొఫైల్ ఉంది కదా! ఇక్కడ నేను ఈ ప్రొఫైల్ మార్చేస్తాను. అండ్ ఇక్కడ నేను ప్రొఫైల్ పింగ్ అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ సైన్ వర్స్ ఉంది. ఈ సైన్ వర్స్ అనేది నాకు నచ్చలేదు. నేను ఇది ఏం చేస్తానంటే క్యాపిటల్ వెబినార్ అయితే పెట్టాను. సో, వేర్ ఇట్ ఈస్ ఎలా వచ్చిద్దో చూద్దాం అవుట్‌పుట్. యాహ్! సో, ఒక ప్రొఫైల్ వచ్చింది. ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఇట్ ఈస్. సో, ఇలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కష్టం కూడా పడక్కర్లేదు. ఇది నావ్ బార్ అనమాట. సింపుల్‌గా అయిపోద్ది గైస్. అండ్ ఛానల్‌కి కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా ఏంది బ్రో నువ్వు చాట్ జీపీటీని అడిగావు మొత్తం డీప్‌సీక్‌ని అడిగి కాపీ చేసావు. అలా అయితే ఇంకెలా బ్రో అంటే ఒకటి గైస్ మీకు కోడింగ్ వస్తే ఆ కోడింగ్ అనేది ఇప్పుడు కోడింగ్ మొత్తం ఇదంతా టైప్ చేయాలంటే మాక్సిమం ఇదంతా టైప్ చేయాలంటే ఒక గంటన్నా పట్టిద్ది. గంట, 2 గంటలు. అదే ఇదంతా కోడ్ మొత్తం నీకు తెలుసు. ఏమేం మార్చుకోవాలో నీకు తెలుసు. నీకెలా కావాలో నీకు తెలుసు. అలాంటప్పుడు ఖచ్చితంగా చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ని అడగండి. తప్పేం లేదు. పని గంటలో అయ్యే పని 10 నిమిషాల్లో చేస్తున్నాం. అది తప్పేం కాదు గైస్. మనకి చేంజ్ చేసుకునే ఉంటే ఖచ్చితంగా అది తప్పేం అవ్వదు. అండ్ కోడ్‌ని కాపీ చేసుకొని పేస్ట్ చేసేదేంది ఎవరైనా అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయమాకండి. పనిని తగ్గించుకున్నాం. అండ్ టైంని వేస్ట్ చేయట్లేదు మనం. ఇప్పుడేమైనా మార్చుకోవాలనుకుంటే నీకు కోడింగ్ వచ్చు. నువ్వు మార్చుకోవాలి. నీకు కోడింగ్ రాపోతే ఇంక చేసేదేం లేదు. మీరు కోడింగ్ నేర్చుకోవాలి గైస్. ఓకేనా? ఇది గైస్ ఈరోజు వీడియో. రేపైతే హోమ్ పేజ్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ హోమ్ పేజ్ క్రియేట్ చేసి మూవీస్ అనేది స్వైప్ అవుతా ఉండాలి. సో, స్లైడ్ అవుతూ ఉండాలి. ఇది గైస్ ఈ వీడియో. మళ్ళా మంచి వీడియో చూద్దాం. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గిటబ్‌లో నేను కోడ్ అయితే పెడతాను. ప్రీవియస్ వీడియోలోది. అదైతే డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్. బాయ్ గైస్.